మేము ఐకేపీ వివోఏలము ఇందిరాకాంతి పథకంలో పనిచేస్తాము. యాక్చువల్లీ మా పని ఏమిటంటే లోన్స్ ఇప్పివ్వడం, రికవరీ చేయడం. అయినప్పటికీ ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, గ్రామ పంచాయతీ పనులు కానీ ప్రతి ఒక్క పనికి ఇన్ కేస్ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా యూనిఫామ్స్, వంటకాలు అన్నిట్లో యూజ్ చేసుకుంటుంది మమ్మల్ని. బట్ మాకు జస్ట్ ఒక 5,000తోటి సరిపెడుతుంది. ఒక 6-7 రకాల పనులు చేపించుకుంటూ ఒక 5,000 జీతంతో మాకు ఈరోజు సరిపెడుతుంది. ఆ 5,000 జీతం కూడా డైరెక్ట్ మా సొంత ఖాతాకి రాకుండా గ్రామ సంఘం ఖాతాకు వస్తే అక్కడ నుండి తీర్మానం చేసి తీసుకోవాల్సి వస్తుంది. మేము ఆ వేసే డబ్బులు కూడా ఇప్పుడు 6 months అవుతుంది మాకు శాలరీ రాక. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సెరుపు ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది. ఈ దారి మధ్యలో కూడా ఈ పోలీసులు ఎంత అరాచకం అంటే ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం, మా వెహికల్స్ పట్టేసుకొని అక్కడే వాళ్ళు బ్యాంక్ చేయడం కానీ ఇలాంటివి చేసి మా ఉద్యమాన్ని మొత్తం నీరు కాచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆటోలలో, బస్సులలో ఏ విధంగా దొరికితే ఆ విధంగా ఇక్కడికి మేము కొందరం చేరుకోవడం జరిగింది. మొత్తం వేరే డిస్టిక్ల నుంచి కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళని కూడా అక్కడే ఆపేసుకున్నారు. ఇప్పుడు చార్మినార్ ఏరియా పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ చాలామందిని 200-300 మందిని తరలించారు. ఇంకా కొందరము అనుకోకుండా ఇక్కడ వచ్చినాం. ఇక్కడ నుండి కూడా మమ్మల్ని అటువైపు వెళ్ళనివ్వట్లేదు సెరుపు ఆఫీస్ ముందుకి. కాబట్టి మేము చాలా ఈ పోలీసుల మీద హర్షంగా ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము వినమని మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. అంటే దీని మీద ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైనా స్పందించిందా? ఇట్లా మీకు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాకముందే మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ 1.5 సంవత్సరం గడుస్తుంది కానీ మాకు ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. ఆ వచ్చే వేతనం కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి దాని గురించే మేము దీన్ని ఉద్యమిస్తున్నామని చెప్తున్నాం. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారమ్మా మీరు ప్రధానంగా? మాకు కనీస వేతనం కావాలనే డిమాండ్ చేస్తాం. మేము ఐకేపీ వివోఏలో మహిళలకు కంపల్సరీ బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి, ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా మహిళలకు ముందు చేర్పించేది మేమే. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ముందుగా అన్ని మహిళల పైననే ఎక్కువ అది ఉంది కాబట్టి మేము మహిళల పైన ప్రతి విషయం మహిళల వరకు చేరవలసింది కూడా మేమే. ముఖ్య పాత్ర మా ఐకేపీ వివోఏలో ఉంటుంది. కానీ మాకు వచ్చే వేతనం 5,000 రూపాయలు. మేము ఆఫీస్కి వచ్చి పిల్లడానికే మాకు ఆ వేతనం సరిపోతుంది. ఆ వచ్చే వేతనం కూడా మా గ్రామ సంఘం ఖాతాలో పడుతుంది, మా వ్యక్తిగత ఖాతాలో పడతలేదు. మా కనీస వేతనం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు సెల్ఫ్ ఆఫీస్ ముట్టడి చేయడం కోసం మేము వివోఏలో వచ్చినాం. ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? సానుకూలంగా ఉందా మీ పట్ల? ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం మాకు ఎలాంటి సానుకూలంగా ఏం చేయలేదు. ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చి 20,000 వేతనం ఇస్తామని చెప్పి, కానీ ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినాము, వెళ్ళి అడిగినాము, కానీ లెటర్ ఇచ్చినాము, కానీ మాకు ఎలాంటి సానుకూలంగా స్పందించలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాతో వెట్టి చాకరీ చేసుకుంటారు కానీ మాకు కనీస వేతనం ఇస్తలేదు. 5,000 జీతంకు ఇంత స్థితిలో పనిచేసిన వ్యక్తులమంటే ఐకేపీ వివోఏలమే. కానీ అన్ని మహిళలకు చేర్పించేది మేము గ్రామ స్థాయిలో ఉండి చేర్పించేది మా ఐకేపీ వివోఏలమే. మరి ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని కనీసం అంటే మీరు శాంతియుతంగా నిరసనలు తెలిపినా తెలియనించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నా దగ్గరికి రానిస్తలేరు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు. ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము అరెస్ట్ అయినా సరే, మా ప్రాణాల మీదకి వచ్చినా సరే కంపల్సరీ మేము కావాల్సింది మాకు మా వేతనం కావాలనే మేము ఇంకా మా ప్రభుత్వం తగినంత చేయాలనే మేము కంపల్సరీ అరెస్ట్ చేసినా సరే కంపల్సరీ మేము మా శ్రమని గుర్తించి మా కనీస వేతనం ఇవ్వాలనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్న ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానంగా? మేము నాగార్జునసాగర్ కాన్స్టిట్యున్సీ పెద్దవరం మండలం నుంచి వచ్చాము. నా పేరు రమేష్. నేను వివోఏగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, అంటే మహిళా సంఘాలకు మేము గ్రామ స్థాయిలో పనిచేస్తూ ఉంటాము. మేము కనీస వేతనం 26,000 రూపాయలు మా గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ చేయడానికి ఈరోజు సెర్ప్ ముట్టడికి మేము ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్నాము. మరి మమ్మల్ని మహిళా సంఘాలలో అభివృద్ధి చెందే విషయంలో మమ్మల్ని వాడుకుంటున్నారే తప్పిస్తే మా సమస్యల్ని, మా కుటుంబం పోషించుకోవడానికి మమ్మల్ని ఏ మాత్రం కూడా మమ్మల్ని జీతాలు పెంచడం లేదు. మరి మా సమస్యను పీడీ గారిని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని, సీతక్క గారిని కూడా తీసుకెళ్ళాం. మా సమస్యని మాట్లాడుతున్నాము, చేస్తామని అంటున్నారు తప్పిస్తే కాలయాపన చేస్తుంది గవర్నమెంట్ తప్పిస్తే మా సమస్యను పట్టించుకోవడం లేదు. మరి మేము
పొద్దున్న లేస్తే 6 గంటల నుంచి సాయంత్రం వరకు మేము ఈ మహిళా సంఘాలకే పనిచేస్తూ ఉంటాము. నెలకు 5,000 రూపాయలు చొప్పున, అంటే ఒక రోజుకు 165 రూపాయలు మాత్రమే మాకు పడుతుంది. ఈ 165 రూపాయలతో మేము ఏ మాత్రం మా కుటుంబానికి పోషించుకోగలం చెప్పేసి మీరు కూడా మీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. మా సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ డిమాండ్తో ఈరోజు హైదరాబాదు అడుగుపెట్టడం జరిగింది. మా వివోఏల రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం 4 మూలల నుంచి 18,000 మంది ఈరోజు హైదరాబాద్ని చేరుకున్నాము. అయినప్పటికీ ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు జులుం నశించాలి, వాళ్ళు మమ్మల్ని సహకరించాలి. ఎందుకనంటే చలిచాలని జీతాలతోనే మేము మా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము. పని భారం పెరిగింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అకౌంటింగు, నేషనల్ మన ఇండియా లెవెల్లో ఉన్న యాప్స్ను కూడా అన్ని వరకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మేమే చేస్తూ ఉన్నాము. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా సంఘాలను అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకునే గవర్నమెంట్, ఆ మహిళా సంఘాలకు మేము కింది స్థాయిలో మేము ప్రతిదీ కూడా A నుంచి Z వరకు పనిచేస్తేనే ఈ స్థాయికి రాగలుగుతున్నాయి. కాబట్టి ఇది కూడా మీరు గ్రహించి దీన్ని మా పరిష్కారాన్ని, మా యొక్క సమస్యను మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి కనీస 26,000 రూపాయలను మమ్మల్ని నెలకు జీతం లెక్కన మీరు అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళారా ఈ పరిస్థితి మీది? తీసుకెళ్ళినాం, సీతక్క కూడా తీసుకెళ్ళినాం, కాంగ్రెస్ గవర్నమెంట్కి తీసుకెళ్ళినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనం చేస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోను కూడా దాపెడుతున్నారు, బయటకు తీస్తలేరు, దాని గురించి చర్చకు వస్తలేరు. గవర్నమెంట్ దాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేనిఫెస్టోలో మీరు పెట్టి మా ఓట్లను 18,000 మంది కుటుంబాల ఓట్లను గ్రామ స్థాయిలో మమ్మల్ని వాడుకున్నారు. మా ఓట్లను వాడుకొని మీరు గద్దెనెక్కి తప్పిస్తే మమ్మల్ని ఏ మాత్రం మా సమస్యను ఈరోజు మీరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం గవర్నమెంట్కి. అయితే ప్రధానంగా ఇప్పుడు సీతక్క కూడా అసెంబ్లీలో చర్చ పెట్టింది మీ గురించి, మీ సమస్యల మీద, మీ వేతనం మీద అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలైనా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులు మీరు అని చెప్తా ఉన్నారు. కానీ 5,000కు ఈ కాలంలో జీతాలు చేయడం అనేది ఎవరు చేయరు నాకు తెలిసి. మరి ఇంత ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి సానుకూల స్పందన లేదు మీ పట్ల, ఏం చెప్తారన్న మీరు? మేము ఏనాటికైనా మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుంటుంది, మమ్మల్ని గవర్నమెంట్ గుర్తిస్తుందని చెప్పేసి ఆ యొక్క మహిళల ప్రోత్సాహం వాళ్ళను అభివృద్ధి చెందే విషయంలో మేము పనులు చేస్తూ ఉన్నాము. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సీతక్క అసెంబ్లీలో మా గురించి గొంతెత్తింది. మరి ఆ రోజు ఎందుకు చేయరు అని చెప్పేసి అసెంబ్లీలో టీఆర్ఎస్ గవర్నమెంట్ని నిలదీసిన సీతక్క ఈరోజు పంచాయతీ రాజ్ శాఖ మంత్రులుగా మీరే కూర్చున్నారు ఆ సీట్లో. అది ఆ పని చేయాల్సిన పవర్స్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఎందుకు చేయడం లేదు? ఆ రోజు మీరే కదా ప్రశ్నించింది, మరి ఈరోజు చేయాల్సింది మీరే కదా, ఎందుకు చేయడం లేదని చెప్పేసి కూడా మేము సీతక్కని కోరడం జరుగుతుంది. ఈ విషయంలో మేము మహిళా సంఘాలని చెప్పేసి మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రతి విషయంలో మహిళా సంఘాలను మేము అభివృద్ధి పరుస్తూ ఉన్నాము, ఇది చేస్తూ ఉన్నాము, అది చేస్తూ ఉన్నాము చెప్పుకుంటున్నారు కదా మీ ప్రభుత్వం నుంచి. ఆ మహిళా సంఘాలు అభివృద్ధి చెందే విషయంలో వివోఏల పాత్ర 100కు 100% ఉందని చెప్పేసి మీరు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రైట్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని రంగాల ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. మీరేమో కనీసం ఒక శాంతియుత నిరసన తెలియజేసే పరిస్థితి కూడా లేదు, ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారన్న మీరు దీనికి? గత ప్రభుత్వం నుండి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ధర్నాలు చేయనీయలేదు. వాళ్ళు ఏడైనా వాళ్ళ విన్నపాలు, వాళ్ళ సమస్యలను చెప్పుకొని ఇచ్చడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మేము ఇస్తున్నాం. ట్యాంకు బండ దగ్గర ఓపెన్ ఉంది, ఆ గేట్లు తీసేసినాం. ఈ ధర్నా చౌకులు అంతా మేము మీకు మొత్తం ఓపెన్ చేస్తాం, మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు అని ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము గ్రామ స్థాయిలో తండాలలో కావచ్చు, ఊళ్ళలో కావచ్చు, పల్లెటూళ్ళలో కావచ్చు, డోర్ టు డోర్, విలేజ్ తిరిగి మేము చేసే పని మా వేతనానికి ఆ పనికి పొంతన లేదు. ఆ రకంగా ఖచ్చితంగా ఇప్పుడు మహిళలను కోట్లాధికారులను కోటేశ్వరాలను చేస్తా అని ఒక పక్కన మహిళలను మేము ఒక 10 మంది మహిళలను జమ చేసి సంఘం ఏర్పాటు చేయడము, వాళ్లకు బ్యాంకు లింకేజీ లోన్ ఇప్పించడము, వాళ్లకు శ్రీనిధి లోన్ ఇప్పించడము, సర్వీస్ చేయడము, తర్వాత ఆఫ్లైన్ వర్క్ చేయడము, ఇప్పుడు ఆన్లైన్ వర్క్ కూడా వచ్చింది. అన్ని రకంగా మేము ఊళ్ళల్లో మామూలుగా ఏదో చాలని అసలు ఉచితంగా చేశాము. తర్వాత 3,000 ఇచ్చారు. తర్వాత పోయిన ప్రభుత్వము 5,000 చేసింది. ఆ 5,000 తోటి ఇప్పుడు పెరిగిన అవసరాలకు అది ఆ ఉద్యోగానికి ఆ విషయానికి అసలు సంబంధం లేదు. అదేవిధంగా ఇప్పుడు
ముఖ్యమంత్రి వర్యులు కానీ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాకు ప్రతిపక్షంలో ఆ రోజు చేసిన డిమాండ్ ఆమెనే మాకు ఇప్పుడు మా శాఖకు మా శ్రీనిధికి మా సంఘాలకు మంత్రి ఉండడం మాకు అదృష్టం అనుకుంటా ఉన్నాము. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మాది కనీస వేతన కనీస చట్టం అనే దాని మీద 27,000 రూపాయలు ఇవ్వవలసిన ఉన్నది. తర్వాత శ్రీనిధిలో కోట్లాది బడ్జెట్లను మేము పబ్లిక్ ఇచ్చి రికవరీ చేసి కోట్ల లాభాలలో ఉన్నది. మా బడ్జెట్ మాకు ఉన్నది. మాకు ఇవ్వడానికి వీళ్ళు ఒకసారి మా డిపార్ట్మెంట్ నుంచి సెర్ప్ డిపార్ట్మెంట్ చర్చించి మా వేతనాలు పెంచితే మా డబ్బులు మా శ్రీనిధి డబ్బులు మాకే కొన్ని వేల కోట్ల డబ్బులు మిగులు ఉన్నాయి. అది ఇచ్చి ఆదుకుంటే ఆ మహిళలైన కోటీశ్వరాలు చేయడానికి మేము సహకరిస్తున్నాము, మేము పని చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి పని చేసినట్లయితే మా ఎన్నికల ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నట్లయితే వారికి ఒకసారి గుర్తు చేద్దామనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పుకోవడానికి వస్తే అక్రమ అరెస్టులు మండలాల్లో అక్కడనే ముందస్తు అరెస్టులు బస్సులలో పట్టుకోపోవడం, ఇప్పుడు అసెంబ్లీ ముందు ఎక్కంగానే అక్కడి నుంచి తీసుకెళ్లడం, ఇక అక్కడక్కడ ఇట్లాంటి సంఘటన చేస్తున్నారు. కాబట్టి మా సమస్యని వాళ్ళ దృష్టిలో ఈ అసెంబ్లీలో చర్చించి సంబంధిత మినిస్టర్ల ద్వారా మా వేతనాలు పెంచాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అది ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కొనసాగుతున్న అరెస్టుల పర్వంలో మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా? మాకు మా వంతుగా మేము మా వాణిని ప్రభుత్వం దృష్టికి 1-2 సార్లు మేము అక్కడ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్లను కలవడం జరిగింది, మరి ఆ పీడీలను కలవడం జరిగింది. ఈడ మంత్రివర్యులకు విన్నపాలు జరగడం అయింది. ఇప్పుడు ఈ రకంగా అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ కూడా వినిపించడం జరుగుతుంది. ఇక అది మాకు అన్యాయం జరిగిన విషయం తర్వాత రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వానికి ఇవ్వవలసింది మేము ఇస్తాం. మాకు ఇవ్వనట్టయితే మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాం.